మొత్తానికి మేము కోరుకున్నది ఆ దేవుడు 2024లో ఒక రకంగా చూపిస్తే రాజకీయ పరంగా ఇప్పుడు సినిమా విధంగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన రీమేక్లు చేసినా సరే మేము చూస్తున్నాం. కానీ చాలా ట్రోల్స్ని భరించాం. ఇక పైన స్ట్రైట్ ఫిలింతో వచ్చాడు. అందరూ ఎంత నెగిటివిటీ పబ్లిసిటీ చేసినా ఒక నెగిటివిటీతో వచ్చిన సినిమా హిట్ కొడితే ఎలా ఉంటుందో ఈరోజు మేము ఆనందంలో ఉన్నాం. దయచేసి మాకు ఈ సినిమా ఇంత గ్రాండ్గా అందించినందుకు ప్రొడ్యూసర్ రత్నం గారికి, ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ సతీష్ గారికి, మా టీబీఆర్ థియేటర్ యాజమాన్యానికి, మా టౌన్ వైడ్ ప్రెసిడెంట్ రమేష్ గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. పవన్ కళ్యాణ్ పేరు మీద రికార్డ్స్ ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ రికార్డ్స్ లో ఉండడు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. 2 రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, అది కళ్యాణ్ బాబు ఒక్కడే. మా ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం నిన్న రాష్ట్రం మొత్తం మీద రిలీజ్ కావడం జరిగింది. రాత్రి ప్రీమియర్ షోస్ చూసిన మా ఆనందం అంతా ఇంత కాదండి. ఎందుకంటే 1998 సంవత్సరంలో ఆయన జూలై 24వ తేదీన తొలి ప్రేమతో వచ్చి రికార్డులు బద్దలు కొట్టారు. మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత అదే జూలై 24 హరిహర వీరమల్లు చాలా 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 చక్కగా ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఏదైతే ఉందో మా అభిమానుల ఆనందం అంతా ఇంత కాదండి. ఎందుకంటే తలదించుకొని మేము ఉన్నాం. మీ హీరో సినిమా చేస్తారు కానీ ఎప్పటికి వస్తుందో తెలియదు. సార్ పవన్ కళ్యాణ్ గారు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు నిన్న బెనిఫిట్ షో చూసామండి. మా అభిమానులు ఈ 3 సంవత్సరాలు ఎంత వెయిట్ చేశారో దానికి తగ్గట్టుగానే ఆయన నటించారు, చేశారు. చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి మంచి ఫైట్లు ఉన్నాయి. చాలా బాగుంది ఈ సినిమా. మొదటి డే రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తున్నాడు మా హరిహర వీరమల్లు. రికార్డులు ఏదంటే సొంత సినిమాలో మీరు గ్రహించింది ఏమిటంటే హరిహర వీరమల్లు అనే ఒకే ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి మన భారత సంస్కృతిని కాపాడి మన భారతీయులకు రావాల్సిన గౌరవాన్ని తెప్పించి ఈ గత కాలాన్ని గుర్తు చేస్తూ మన పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఈ సినిమా అదే విధంగా క్లిక్ అవుతుందని, ఆయన ఒకడే కాదు ఆయన శక్తి, అదే విధంగా ఆయన పేరు ప్రత్యేకంగా మారుమూలు మోగుతుందని చెప్తున్నాను. కాబట్టి అందరూ ఫ్యామిలీ సైతంగా ఈ సినిమా వచ్చి చూడండి, దీని భావాన్ని గుర్తించండి. మన విలేజ్ వాళ్ళకి చెప్పండి. ఎంత రష్గా ఉందంటే నేను ఊహించలేదు. ఇంత రష్గా ఉంది, ఇంత జనాలు ఉర్రూతలా చూస్తున్నారు. ఎంత చక్కగా మా ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం నిన్న రాష్ట్రం మొత్తం మీద రిలీజ్ కావడం జరిగింది. రాత్రి ప్రీమియర్ షోస్ చూసిన మా ఆనందం అంతా ఇంత కాదండి. ఎందుకంటే 1998 సంవత్సరంలో ఆయన జూలై 24వ తేదీన తొలి ప్రేమతో వచ్చి రికార్డులు బద్దలు కొట్టారు. మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత అదే జూలై 24 హరిహర వీరమల్లు చాలా 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 చక్కగా ఉందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఏదైతే ఉందో మా అభిమానుల ఆనందం అంతా ఇంత కాదండి. ఎందుకంటే తలదించుకొని మేము ఉన్నాం. మీ హీరో సినిమా చేస్తారు కానీ ఎప్పటికి వస్తుందో తెలియదు.
సార్ పవన్ కళ్యాణ్ గారు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు నిన్న బెనిఫిట్ షో చూసామండి. మా అభిమానులు ఈ 3 సంవత్సరాలు ఎంత వెయిట్ చేశారో దానికి తగ్గట్టుగానే ఆయన నటించారు, చేశారు. చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి మంచి ఫైట్లు ఉన్నాయి. చాలా బాగుంది ఈ సినిమా. మొదటి డే రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తున్నాడు మా హరిహర వీరమల్లు. రికార్డులు ఏదంటే సొంత సినిమాలో మీరు గ్రహించింది ఏమిటంటే హరిహర వీరమల్లు అనే ఒకే ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి మన భారత సంస్కృతిని కాపాడి మన భారతీయులకు రావాల్సిన గౌరవాన్ని తెప్పించి ఈ గత కాలాన్ని గుర్తు చేస్తూ మన పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఈ సినిమా అదే విధంగా క్లిక్ అవుద్దని, ఆయన ఒకడే కాదు ఆయన శక్తి, అదే విధంగా ఆయన పేరు ప్రత్యేకంగా మారుమూలు మోగుతుందని చెప్తున్నాను. కాబట్టి అందరూ ఫ్యామిలీ సైతంగా ఈ సినిమా వచ్చి చూడండి, దీని భావాన్ని గుర్తించండి. మన విలేజ్ వాళ్ళకి చెప్పండి. ఎంత రష్గా ఉందంటే నేను ఊహించలేదు, ఇంత రష్గా ఉంది, ఇంత జనాలు ఉర్రూతలా చూస్తున్నారు. ఎంత చక్కగా